నా మాట అర్థమవుతుందో? సమాజం బాగుపడాలి అంటే, ఆ రోజు ఐగుప్తి సమాజం బాగుపడాలంటే దేవుడు తీసుకునే నిర్ణయం ఏంటి తెలుసా? ముందే నమ్ముతున్న నమ్మకాల మీద కొట్టాలి. ఇలా నమ్మకాలు తప్పని తెలిస్తేనే ఏది తప్పో ఏది ఒప్పో అర్థమవుద్ది. నీకు దేవుడి భయము ధర్మశాస్త్రం లేకపోతే, అరే నీతేటో అనీతి ఏంటో సూత్రాలు ఏంటో నీకు తెలియకపోతే నువ్వు చేసిందల్లా రైట్ అనుకుంటావు. నీకు రైటో రాంగో తెలియాలంటే ముందు నీ నమ్మకాలు తినంగా ఏడాలి. అందుకే ఐగుప్తి బాగుపడాలంటే ఐగుప్తి మనుషులకి దెబ్బ కొట్టడమే కాదు, ఐగుప్తి నమ్ముతున్న దేవతలకు కూడా తీర్పు తీర్చి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ప్రపంచం బాగుపడాలి అంటే ప్రపంచం అంతా రకరకాల నమ్మకాల్లో ఉంది. ఈ నమ్మకాల ప్రతి నమ్మకం వెనకాల ఎవడున్నాడు చెప్పండి? ఆడున్నాడు. హైదరాబాద్లో అనుకుంటా మీరు చూడండి, అర్ధరాత్రి నగ్నంగా ఒక అమ్మాయి ఆ దేవాలయం చుట్టూ ఒక విగ్రహం పట్టుకుని తిరిగి వెళ్ళి ఒక పెద్ద చెరువులోకి దూకి చచ్చిపోయిందంటే, చచ్చిపోయే ముందు ఆ అమ్మాయి అలా అమ్ముతా అన్న మాట అనుకుంటున్నా, నన్ను దేవుడు రమ్మంటున్నాడు అన్న. చూసారు, పసి పిల్లల్ని బలేసేస్తున్నారు, ఆడవారిని బలేసేస్తున్నారు, మగవాళ్ళని చంపేస్తున్నారు. మూసీ నదిలో, హైదరాబాద్ మూసీ నదిలో వయసుకు వచ్చిన ఒక ఆడపిల్లని మగపిల్లని తలకాయలు నరికేసి ముగ్గులో కూర్చోబెట్టి పూజలు చేశారు. ఎందుకురంటే లంకి బిందులు దొరుకుతానంటే ఎవడో. మాట్లాడుతున్నాయా? ప్రధానమంత్రి మోడీ గారు ఎవరైతే ఉన్నారో, ప్రధానమంత్రి మోడీ గారు సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లక్నో దగ్గర ఏదైతే మీరు చూడండి, అక్కడ ఎవడో చెప్పాడట నీకు మంచి జరగాలి అంటే యవ్వనంలో ఉన్న వారిని బలేసి అంటే ఒక అమ్మాయిని చంపేసి ఈ కాలుకి 6 మేకులు, ఆ కారుకి అరుకాలకు 6 మేకులు, మొత్తం 12 మేకులు దిగేసి ఆ అమ్మాయిని చంపేస్తారు. ఇది ఏ కాలం చెప్పండి? ఎందుకు ఇలా జరుగుతుంది? మీకు విషయం చెప్పనా, ఈ నమ్ముతున్న చిన్న చిన్నలు కాదు, MBBS డాక్టర్ చదివినోడు కూడా ముహూర్తం పెట్టించుకుంటాడు. ఇన్ని ఏమనాలండి, ఇన్ని నా మాట అర్థమవుతున్నాయా? ఇవి కూడా నమ్ముతారు. ఏలే కదా, మనల్ని కూడా నమ్ముతాం. ఒక ఆవిడ అన్నట్టు ఏమనంటే, పాస్టర్ గారు రేపు మీరు 11:30కి వచ్చేయండి మా ఇంటి కార్యక్రమానికి అన్నట్టు. పాస్టర్ గారు అన్నారు, ఏ అమ్మ 11:30కి ఎందుకమ్మానంటే, మీరు వచ్చేయాలని 11:30కి అన్నది. ఎందుకు అని అడిగాడంటే, బ్యాప్నైన ముహూర్తం 11:30కి ఎట్టాడన్న. పిలవడానికి ఆవిడకి సిగ్గులేదు చెప్పండి, వెళ్ళడానికి ఈయనకి సిగ్గు. మనకు ముహూర్తాలు ఎడుతాయా? పోనీ ఎడితే వెళ్ళినా చాలా మంది దైవజనులు చేస్తున్న తప్పేంటి తెలుసా? వాళ్ళ కొత్తిళ్ళు ఓపెన్ చేసుకున్నారు అనుకోండి, బయట వాళ్ళు నమ్మకాలు అవి, వాళ్ళ కొత్తిళ్ళు ఓపెన్ చేసుకున్నారు అనుకోండి, 4 మూలకి ఒక దాన్ని తిప్పుతారు. దాని పేరేడు చెప్పండి, ఆవు. అది వాళ్ళ నమ్మకం, వాళ్ళని అనడానికి మనకు సరిపోదు. వాళ్ళ నమ్మకం ఆ ఆవుని తీసుకొచ్చి ఆ ఇదిలోకి అదే ఆ మూలకి ఈ మూలకి ఈ గదిలోకి ఆ గదిలోకి కిచెన్లోకి తిప్పుతారు. ఒక ఆవిడ ఆ వీడియో మీరు చూసేలేదో, ఆ ఆవు పిల్లని ఉయ్యాలే చూపెట్టింది. ఇల్లంతా శుభం జరిగిపోవాలని ఉయ్యాల్లో. బాగా వినండి, సేమ్ నమ్మకాలు అవి మనం కొనసాగిస్తున్నామా లేదా? కొనసాగిస్తున్నాం. ఎలా చెప్పినా, వాళ్ళు కొత్తిళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఆవుని తిప్పారు 4 మూలకి. మనోళ్ళు ఎవరిని తిప్పుతున్నారు చెప్పండి? మాస్టర్ గారిని తిప్పుతున్నారు. ఎవరినే కాదా అని అడుగుతున్నారు. ఆ మూలకి ఈ మూలకి ఎందుకు తిరుగుతున్నారు? అలా 4 మూలకాలు ఎందుకు తిరుగుతారు? వాళ్ళ నమ్మకాల ప్రకారం ఈ సైన్యం ఆ సైన్యం, అక్కడ ఒక దేవత ఇక్కడ ఒక దేవత, 4 మూల 4 దేవతలు ఉంటాయని వాళ్ళ నమ్మకం. అది వాళ్ళ నమ్మకం. మరి నువ్వెందుకు 4 మూలలు తిరుగుతావు? తిరం పోయిందా నీకు? నువ్వేం తిరుగుతున్నావు? నీకు నిజంగా కొత్తలు ఓపెన్ చేయాలనుకుంటే నట్టింట్లోకి వెళ్ళి సంఘస్థులు పిలుచుకుని పెద్ద నిలబడి ఆకాశం వైపు చేతులెత్తి, దేవా నువ్వు ఇచ్చిన స్థలం బట్టి గృహాన్ని బట్టి నేను స్తుతిస్తున్నానని ఒక ప్రార్థన చేయి, ఇల్లంతా శుభం జరుగు. అది కాకుండా 4 ఏప్రిల్కి తిరిగి అక్కడ ఒక నూనె వేసి ఇక్కడ ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు చెప్పండి? ప్రత్యక్షంగా పరోక్షంగా అందరినీ వాడి టెక్నికల్ నాలెడ్జ్తో ఎవరు నడిపిస్తున్నారు చెప్పండి? ఆడు నడిపిస్తున్నాడు. చదువుకున్నవాడు నొకలాగా, చదువు లేనివాడు నొకలాగా, అనాగరికుడు నొకలాగా, నాగరికుడు నొకలాగా, ఒక్కొక్కడిని ఒక్కొక్కలాగా తయారు చేస్తున్నాడా లేదా? ఈ ప్రపంచానికి వాడు పట్టాడు. ఇంకా చెప్తున్నానండి, ఒక ఫేస్బుక్ ఓపెన్ చేయండి మంచి వస్తుందా? ఇది ఏ కాలం? ఒక యూట్యూబ్ ఓపెన్ చేయండి మంచి కార్యక్రమాలు ఉన్నాయా? మెజారిటీ చెడ్డ కార్యక్రమాలు ఉన్నాయి. ఒక వాట్సాప్లో కాంటాక్ట్లు కానీ స్టేటస్లు కానీ మీరు చూడండి, మంచి ఎక్కువ చెడు ఎక్కువ జరుగుతున్నాయి చెప్పండి. ఒక ఇన్స్టాగ్రామ్లో ఉన్న చెత్త ఇంకెక్కడైనా ఉందో చెప్పండి. అంటే మీరు ఏ సెక్టార్ తీసుకోండి, మంచి ఉందా?
విద్యా వ్యవస్థలు బాగున్నాయా? విద్యా వ్యవస్థలు బాగున్నాయా? విద్యార్థులు బాగున్నారా? పంచాయతీ శాఖలు బాగున్నాయా? సెంట్రల్ బాగుందా? అసెంబ్లీలోనే బ్లూ ఫిల్మ్ చూస్తున్నారు, ఇంకేమనాలి? ఇది ఏ కాలము చెప్పండి? దుష్టిని కాలము. పార్లమెంట్లో కూర్చున్న ఎంపీ మన భారతదేశం తరపున క్రీడాకారులుగా పనిచేస్తున్న వారిని రోడ్డు మీద ఆడేసి తొక్కేశాడంటే ఏమనాలి? ఇది ఏ కాలం చెప్పండి? దుష్టిని కాలం. ఇది ఏ కాలం? భయంకరమైన సాతాన కాలం. ఇప్పుడు ఈ సమాజం అంతా బాగుపడాలి అంటే మునుపేం జరిగిందో మళ్ళీ అదే జరగాలి. మునుపేం జరిగింది? ఐగుప్తిలో దేవతలందరికీ తీర్పు ఇచ్చాడు. ఎలా తీర్పు ఇచ్చాడంటే మరి గమనించండి. ఆ రోజు తీర్పు చెప్పిన చంద్రుడు ఎరుపైపోయాడు, సూర్యుడు అదృశ్యమైపోయాడు, నీళ్లు రక్తముగా మారిపోయాయి, భూమి పండడం మానేసింది, 10 తెగుళ్ళ చేత అల్లాడిపోయారు, వర్షానికి బదులు వడగండ్లు పడిపోయాయి, చావు గోల ఎక్కువైపోయింది. దెబ్బకి మోసే దేవుడే గొప్ప దేవుడని ఫరో చేతులు ఎత్తేశాడు. సేమ్ మళ్ళీ ఇప్పుడు అదే జరగబోతోంది. బాగా వినండి. మునుపు జరిగిందే మళ్ళీ జరుగుద్ది, మునుపు జరిగిందే మళ్ళీ జరుగుద్ది. అంటే ఇప్పుడు ఒకరోజు ఐగుప్తీలు ఎలా ఉంది, ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా ఉంది చెప్పండి? ఐగుప్తి ఇలాగుంది. ఐగుప్తి పట్టిన దయ్యాల మోకే ఈ ప్రపంచానికి పట్టే కాదా? మీకు ఉదాహరణ చెప్తాను, నేను త్వరగా ముగిస్తాను. ఆ మధ్యకాలంలో కేరళలో, ఇండియాలో 2వ మహిళ, మొదటి మహిళ అనేది కానీ కేరళ హైకోర్టు అమ్మాయికి ఉరిశిక్ష ప్రకటన చేసింది. ఎందుకంటే ఈ అమ్మాయి ఇంటర్లో ఉన్నప్పుడు ఎవరినో ప్రేమించింది. ఇంటర్లో ప్రేమించిన అమ్మాయి డిగ్రీకి వచ్చేసరికి ఇంకోటి ప్రేమించింది. చాలా హృదయం ఆ పిల్లది, చాలా హృదయం. ఇంటర్లో ఒకడు చెప్పండి, డిగ్రీలో ఒకడు. ఆ ఇంటర్లో ప్రేమించిన అమ్మాయి డిగ్రీకి వచ్చేసరికి ఇంకోటి ప్రేమించింది. మరి ఇంటర్లో తిరుగునోడు ఊరుకుంటాడా? ఆడి వెనకాల తిరగడం మొదలెట్టి ఆడికి రకరకాల కథలు చెప్తుంది. మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు, అది కహాని, అప్పుడు ఏదో నేను తెలియక లవ్ చేస్తాను, అయినా నువ్వంటే నాకు ఇష్టమే, ఇంకా వద్దు ఇవన్నీ కంటిన్యూ అవ్వు, నా వల్ల నీ లైఫ్ డిస్టర్బెన్స్ అవడం ఇష్టం, చెత్త అంతా చెప్తే ఆడన్నాడు నేను ఆగను అన్నాడు. ఈయన ఎలా వదిలించుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఈ డిగ్రీలు ఇంకొండలో చేసింది. ఇది ఆడికి తెలిసే లోప ఆ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ లోపల ఇంట్లో వాళ్ళు కుదురుంటారా, సంబంధాలు చూడడం మొదలెట్టింది. అమ్మగారి స్టోరీలు తెలిసి ఉంటాయి, సంబంధాలు చూడడం మొదలెట్టారు. అందులో ఒక మంచి సంబంధం వచ్చింది, ఆర్మీ ఆఫీసర్ సంబంధం వచ్చింది. మీరు చూసారు ఈ వార్తలు. ఈ ఆర్మీ ఆఫీసర్ సంబంధం వస్తే ఆఫీసర్ మరి ఆర్మీ వాడు కదా, కొంచెం బాగున్నాడు చూడడానికి, ఆఫీసరు లైఫ్ బాగుంటుంది, సెటిల్ అవ్వకపోయినా పర్లేదు, సెటిల్ అయిపోతుంది. కానీ అమ్మాయి చదివాడు చెప్పిన గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంది. గ్రూప్స్ అంటే మాట్లాడండి, గ్రూప్ 1 అంటే చెప్పండి, ఐఏఎస్లో, ఐపీఎస్లో గ్రూప్ 1, గ్రూప్ 2లో ఇంకా ఎక్సెట్రా ఎంఆర్ఓలు అందరూ గ్రూప్ 2 గ్రూప్ 2 ఉంటారు కదా, వీళ్ళు ఉంటారు. అంటే దేశానికి ఎన్ని ముక్కలు లాంటి ఉద్యోగం కొట్టాలని టార్గెట్. అంత ఉన్నతమైన చదువులు చదువుతున్న అమ్మాయి ఒక నిర్ణయానికి వచ్చింది, ఎలాగో నన్ను వదులుతలేదు. తీరనేమో ఆర్మీ ఆఫీసర్ నచ్చేశాడు. ఆర్మీ ఆఫీసర్ నచ్చిన తర్వాత ఆ సంబంధం పెళ్లి చేసేద్దాం అనుకునే సమయానికి ఈ కేరళలో మూఢనమ్మకాలు ఎక్కువ కొంతమందికి. ఆ మూఢనమ్మకాలు జాతకాలు చూసారు, ఇద్దరికి పెళ్ళిళ్ళు కుదురుతాయి కుదరని చూస్తే ఆ వచ్చిన బ్యాబ్నో మాట చెప్పారు, ఇద్దరికి పెళ్ళి అవ్వకూడదంటే. అంటే ఆ పెళ్ళి ఎందుకు అవ్వకూడదంటే పెళ్ళైన కొన్ని రోజులకి భర్త చచ్చిపోతారని చెప్పాడు ముహూర్తం. తీరానేమో ఆఫీసర్ నచ్చాడు ఈ పిల్లకి. ముహూర్తం ఏమని చెప్తుందంటే ఆడు చచ్చిపోతాడని చెప్పి, వీడు చచ్చిపోతాడని చెప్తే మరి ఎలాగమ్మంటే ఆ దోషం పోవాలి, మొదటగా ఎవడు చేసుకుంటాడు పోతాడు ఈ అమ్మాయి అనగానే. ఇప్పుడు మొదటి పిల్ల ఆఫీసర్ చేసుకుంటే ఆఫీసర్ పోతాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి గ్రూప్ 1 చదువుతుందిగా, బాగా ఆలోచించి ఆ స్టాండర్డ్ జీకేలో ఒక నిర్ణయం తీసుకుంది. ఏం నిర్ణయం తీసుకుందంటే ఏం చేయాలని గ్రూప్ 1 చదివిన ఈమె మొత్తం మీద ఆడికి ఫోన్ చేసింది. ఎవరికి? ఇంటర్మీడియట్ కూడా ఉన్నాడుగా, ఆడికి ఫోన్ రారా సిలక అని. ఆడు ఎగురుకుంటూ వచ్చాడు. ఈ సిలకలు ఫోన్ చేస్తే 7 సంవత్సరాల అవతలని ఎదుగుని వచ్చేస్తారండి వస్తాడు. అనగానే నేను చాలా ప్రగాఢంగా నేను ప్రేమిస్తున్నాను, ప్రగాఢంగా ప్రేమిస్తున్నాను, నేను మర్చిపోలేకపోతున్నాను, మా ఇంట్లో సంబంధాలు చేస్తున్నారు, నేను వాడిని ఎవరినో నచ్చనోని పెళ్లి చేసుకున్నాను, నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరు వచ్చి ఒప్పుకొని ఎవరు నన్ను అవునన్నా కాదన్నా నేను నిన్నే చేసుకుంటాను కానీ తెంగరేదవా ఆ అమ్మాయి అనకలేదు. ఎక్కడో గుడికి వెళ్ళారు. ఆ గుడి దగ్గర ఇంకా తల తోక ఏం అడగరు కదండి, అడగకుండా ఏం చేశారంటే ఆ గుడి దగ్గర, కేరళ గుడి దగ్గర మొత్తం మీద ఈ అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేస్తారు.
పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ కార్యక్రమాలు ఉంటాయిగా, ఇంటికి వచ్చారు. ఆ కార్యక్రమాలు ఇంట్లోనే పెట్టింది. అంత పక్క ప్లానింగ్ అనమాట. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు దాహం వేస్తుందా చిట్టి అని అడిగింది. అన్నాడు. నీకు కూల్ డ్రింక్ ఎత్తాను అని చెప్పి ఆ కూల్ డ్రింక్లో పురుగులు పొంది కలిపిచ్చేసింది. ఆడికి సేదుగా ఉందని కూడా తెలుస్తలేదు. ఎదురు చెప్పిన తెల్దా ఆ టైంలో ఏమి. అందుకే చూడండి, ఈ పాటలు కూడా ఎలా ఉంటాయి చెప్పినా, ఇక వర్షాకాలం వర్షాల కాలంలో ఉండదు, ఎండాకాలం ఎండ పోయే కాలం అది అంతే. ఆడికి డ్రింక్ తేడా ఉందని కూడా వెళ్తానే పోతాడు. ఇంకా ఆడికి దగ్గరకు వస్తుంది నూకలన్నీ. ఇప్పుడు తాగేస్తాడు. ఆ తాగేసిన తర్వాత ఆ మందు ఏదైతుందో మెల్లమెల్లగా పనిచేసి ఇంటర్నల్గా ఆడికి బ్లీడ్ అవుతుంది. ఇంటర్నల్ అవయవాలు రోజు రోజుకి డిస్ట్రాయిడ్ అవుతున్నాయి. ఇలా ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఒక రోజుకి 10 రోజులకి చచ్చిపోయింది. ఎవరికి తెలియదు అనుకుంటే, కానీ ఎవరికి తెలిసినా తెలియకపోయినా మన అందరి జాతకాలు ఒక దాంట్లో ఉంటాయి. చెప్పండి, ఇందులో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఎవరి మనసులో ఏముందో తెలిసింది కదా, ఇప్పుడు ఎవరి మనసు ఏంటి చూస్తే చెప్పండి అన్నీ తెలిసిపో. మీరు అనుకుంటారు మేము డిలీట్ చేయాలంటూ, డిలీట్ చేయని ఎక్కడ పోరయ్యా, గుర్తుపెట్టుకో ఉంటాయి. ఈవిడ గారు కూడా డిలీట్ చేసింది. గ్రూప్ 1 కదా, మరి ముందే డిలీట్ చేసింది, అన్నీ డిలీట్ చేసింది మొత్తం. నువ్వెన్ని డిలీట్ చేసినా క్లిక్ అనిపించింది ఎక్కడికి పోదు. అమ్మగారు డేటా 6 months లోపే జమ చేయబడి ఉంది, మొత్తం మీద దొరికింది. ఆ దొరికితే ఎందుకు ఈ అమ్మాయిని అడిగితే రకరకాల స్టేట్మెంట్లు చెప్పింది. తర్వాత డౌట్ వచ్చి అమ్మాయిని అరెస్ట్ చేసి స్టేట్మెంట్ రాస్తే ఎందుకు చంపేసావు, నీకు ఆర్మీ ఆఫీసర్ సంబంధం వచ్చినప్పుడు చేసుకోవచ్చు అంటే నాకు అతను చేసుకోవాలనే ఉంది. మరి అతను చేసుకోవాలనుకున్నప్పుడు ఈయనంటూ అమ్మాయికి చెప్పావంటే అప్పుడు ఒక మాట చెప్పింది, నేను మొదట ఈయన్ని చేసుకోవాలి అంటే ఈయన చేసుకుంటే వేపనైనా చెప్పండి చచ్చిపోతాడని చెప్పు. ఆ దోషం పోవాలంటే మొదటగా చేసుకున్నాడు ఎవడొకడు పోవాలి కనుక ఆ దోషం పోవడానికి చెప్పండి ఈయన్ని వాడుకున్నాను కానీ అడలిపోయింది పోలీస్ వ్యవస్థ. నీకేమర్థమవుతుంది? గ్రూప్స్ చదువుతున్న వాళ్ళే ఎలాంటివి నమ్ముతున్నారంటే, నేను అడుగుతున్నాను, IASలు IPSలు ఇవి నమ్ముతున్నారంటే ఈ సమాజానికి ఎవడ పట్టాడు? దుష్టుడు పట్టాడు. 2 MR వాళ్ళు ఏం చేశారు తెలుసా? 2 MR వాళ్ళు వయసుకు వచ్చిన వాళ్ళ పిల్లల్ని నగ్నంగా పూజలు చేయించి ఆ పూజా చెంబులు నోట్లో గుద్దేసి నగ్నంగా పూజ చేసి చంపేశారు. ఎందుకు చంపేసిందని గవర్నమెంట్ అడిగితే గవర్నమెంట్కి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మా దేవుడు మళ్ళీ వచ్చి రాత్రికి లేపుతాడు మా పిల్లల్ని. ఇలాంటివి ఎవరు నమ్ముతారండి? MROలు, తహసీల్దార్లు, IASలు, IPSలు, డాక్టర్లు, ఉన్నతమైన చదువు చదివి ఇంజనీర్లు ఇలాంటివి నమ్ముతున్నారంటే వీళ్ళందరికీ ఎవరు పట్టాడు? ఆడు పట్టాడు. నేను మళ్ళీ చెప్తాను, చదువు ఉన్నవాడికి ఒకలాగా, చదువు లేనివాడికి ఒకలాగా, మేధావికి ఒకలాగా, మేధావి కానికి ఒకలాగా, ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా అది డిస్టర్బెన్స్ చేస్తోంది. యువత ఎక్కువ ఎక్కడ పడుతున్నారు చెప్పిన క్రామ వికారమైన చర్యలకి. యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్కువగా వల్గారిటీ ఎక్కువ నడుతాను. ఈ వల్గారిటీ అంటే అపవిత్రత. దాన్ని ఏమంటే చెప్పిన బైబిల్లో దాని పేరు ఏంటి చెప్పిన అపవిత్రమైన ఆత్మ. అపవిత్రత అంటే ఏంటండి? చెత్త చూపిస్తుంది, చెత్త ఆలోచిస్తుంది. నువ్వు అపవిత్రత చూస్తామంటే నీ దగ్గరికి ఎవడొచ్చాడు? అపవిత్రాత్మ వచ్చింది ఏమనుకో. ఒకడేమో నరహత్య చేస్తున్నాడు, ఒకడేమో అపవిత్రమైన పనులు చేస్తున్నాడు, ఒకడేమో భయంకరమైన మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతాడు? లంకి బిందులు దొరుకుతాయని ఒకడు, మంచి జరుగుతుందని ఒకడు, ప్రేమ సక్సెస్ అవుతుందని ఒకడు, పెళ్ళి అవుతుందని ఒకడు, లేనిపోని దురద కార్యక్రమాలు చేస్తాడు ఒకడు. ఇవన్నీ ఒక్కొక్కడిని ఒక్కొక్క యాంగిల్లో అది పాడు చేస్తుందంటే పౌలు అన్నాడు, ఇది దుష్టకాలము. ఇప్పుడు చెప్పండి, ఈ సొసైటీ బాగుపడాలి అంటే, ఏదేనో లాంటి సమాజాన్ని చూడాలి అంటే దేవుడు చేయబోయే మళ్ళీ నిర్ణయం ఏంటి చెప్పనా? ముందు దుష్టుడిని తీసేయాలి. ఐగుప్తి బాగుపడాలి అంటే ఐగుప్తి దేవతలకు తీర్పు తెచ్చాలి. ఈ సమాజం బాగుపడాలి అంటే చెప్పండి ఈ సమాజానికి పట్టిన దుష్టుని తీశాడు. అంటే 2వ రాకడ రాబోతుంది. ఐగుప్తి మీదకి దేవుడు వచ్చాడన్నది ఎంత వాస్తవమో ఈ ప్రపంచం మీద కూడా దేవుడు రాబోతున్నాడు. అది త్వరలోనే రాబోతున్నాడు. దాని పేరు ఏంటయ్యా అంటే, దాని పేరు చెప్పండి 2వ రాకడ. ఇప్పుడు చెప్పండి, 2వ రాకడ ఎందుకు? దుష్టునికి తీర్పు తీర్చడానికి. 2వ రాకడ ఎందుకు? దుష్టులు చేసిన వాని క్రియ చొప్పున ప్రతి వానికి ప్రతిదండన చేయడానికి.
నువ్వు మంచి చేసినా చెడు చేసినా ప్రతి కార్యానికి తీర్పు తీర్చడానికి, దుష్టుని నమ్మిన వారికి, దుర్మార్గమైన కార్యాలు చేసిన వారికి అందరికీ తీర్పు తీర్చడానికి దేవుడు త్వరలో రాబోతున్నాడు. ప్రతి వానికి ప్రతిదానం చేయబోతున్నాడు. అంటే ఆయన రావడం పక్కా. రాత్రికి ఐగుప్తిలో సంచరిస్తేనే ఐగుప్తి తొలి సంతానం అంతా చనిపోతే, రాత్రికి ఐగుప్తిలో సంచరిస్తే ఐగుప్తిలో పశువులన్నీ తొలి సంతానం చనిపోతే, ఈసారి ఒక్కొక్కరిలో తొలి సంతానం కాదు, ఆయన రెండవ రాకలు ఏం జరగబోతుందో తెలుసా? ఊర్లే వల్లకాడు కాబోతున్నాయి. శవాల గుట్టలు, పీనుగులు పోగవుతాయి, గెద్దలు పోగవుతాయి, మరణ సంకేతం ఎక్కువైపోద్ది, నీటి అద్దడి మారిపోద్ది, ఖగోళం కదలికలు మారిపోతాయి, పంటల కదలికలు మారిపోతాయి, జీవన వ్యవస్థ కరువైపోతుంది, కొత్త రోగాలు, వ్యాధులు, ఇబ్బందులు ఇవన్నీ జరుగుతుంటే ఇది ఎవడు గుర్తుపట్టకపోయినా సంగమా నువ్వు గుర్తుపట్టాలి. నీ వరుడు సమీపమునే ఉన్నాడు, ఆయన వస్తున్నాడు. ఇది బయటోడికి తెలియదు. వీడు గ్లోబల్ వార్మింగ్ అనుకుంటాడు, వీడు బయటోడితే పసిఫిక్ లో పాము అనుకుంటాడు, వీడు బయట లేదు ఆస్ట్రాయ్ వస్తుంది అనుకుంటా. కానీ ఈ ప్రపంచం ఆస్ట్రాయ్ వలన, పాము వలన, గ్లోబల్ వార్మింగ్ వలన, లేదా కలుషిత వాతావరణం వలన ఈ ప్రపంచం అంతమవుతుంది. కానీ ఈ వార్నింగ్లన్నీ ఎవరు వస్తున్నారని వార్నింగ్ ఇస్తున్నాయంటే నీ వరుడు వస్తున్నాడని వార్నింగ్ ఇస్తున్నాయి. మీరు చూడండి, ఎన్ని చట్టాలు చేస్తే మారుతారండి. మారుతున్నారా మనుషులు? చట్టాలు చేసే కొద్ది రెచ్చిపోతున్నారు. అమ్మాయి నిన్న మొన్న ఒక వార్త తిరుగుతుంది. ఆ అమ్మాయి మీరు చూడండి, మెడికల్ చదివించి భారీగా చూసుకుని ఎంతో బాగా చూసుకుంటే అక్రమ సంబంధానికి తన భర్త అడ్డొస్తున్నాడని బాత్రూమ్ కడిగే ఆర్పిక్, పెనాయిల్ లాంటి ఆర్పిక్ ఉంటుంది చూసారా, ఆ ఆర్పిక్ ఎంటీ నీటిలోకి తీసుకుని ఆమె నేర్చుకున్న ఆ మెడికల్ విద్యలో నిద్రపోయే టైంలో ఆడికి నరాలకి ఆ ఇంజక్షన్ ఇచ్చేసింది. చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఆ పిఎం చేస్తే, పోస్ట్ మార్టం చేస్తే ఎవరో ఇతనికి ఆర్పిక్ ఎక్కించారని తెలిసింది. ఇంకెవరో కట్టుకున్న భార్య. నిన్న మొన్న మీరు చూసారు లేదు, తన భార్యని ఘోరంగా ఈదులంట పరిగెట్టించి వాళ్ళు చేతులు నరికేశారు. నిన్న మొన్న మీరు చూసారు లేదు, కట్టుకోబోయేవాడిని, చేసుకోబోయేవాడిని, కోట్ల రూపాయలు అధినేత తన బర్త్డేకే కోటి రూపాయలు ఖర్చు పెట్టిన ఒక అబ్బాయిని ఇలాంటి కొండల మీద తీసుకెళ్ళి లాస్ట్కి ఒక మంచి పిక్ దిగుదాం మనం పెళ్ళికి ముందని చెప్పి ఆ కొండల మీద అక్కడి నుంచి వెనక్కి గెంటేసిందండి. గెంటేస్తే పోలీసులు స్టేట్మెంట్ అడిగారు. ఎందుకు గెంటేసావని అడిగితే అమ్మాయి చెప్పిన కారణం చెప్పిన అతను ఇగ్గెట్టు కూడా నాకు నచ్చలేదండి. ఇగ్గెట్టు కూడా కొండ మీద గెంటేస్తారండి. ఇగ్గెట్టు కూడా నచ్చలేదండి అర్థం. అంటే ఎన్నో చిన్న కారణాలకు మనుషులు చంపేస్తున్నారంటే, కోళ్ళు కోసినట్టు, మేకలను కోసినట్టు చంపేస్తున్నారంటే ఈ సమాజానికి ఏం పట్టింది? దుష్టుడు పట్ట. ఇప్పుడు చెప్పడానికి పౌలు అన్నాడు, ఇది దుష్టకాలం. ఇప్పుడు చెప్పండి, ఈ దుష్టకాలంలో అన్యులు ఎలాంటి దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారో చెప్పండి. మనము అలాగే వ్యతిరేకమైన పనులు చేస్తాం. చేయట్లేదా? ముహూర్తాలు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటామా? పాస్టర్ గారిని బెదిరించేస్తాము. పాస్టర్ గారు కూడా బెదిరిపోయేవాడంటే 3 పేటల తాడు చెప్పండి తెగిపోదు అన్నాడు. 3 పేటల తాడు అంటే ఏంటో తెలుసా? తండ్రి, కుమార, ఎక్కడుందండి అది? కలిసిపోయింది. ఇశ్రాయేలు ఐగుప్తిలో ఎలా కలిసిపోయిందో సంఘం కూడా లోకంతో కలిసిపోయింది. ఒక ఇల్లు కట్టే దగ్గర ముహూర్తం, పెళ్లి చేసే దగ్గర ముహూర్తాలు వాళ్ళని నమ్ముతారు. అది వాళ్ళకి. నువ్వెత్తుకుపోతున్నావు. నేను అడుగుతున్నా, నీకు ప్రార్థనతో ప్రారంభించవలసిన కార్యక్రమాలు నువ్వెందుకు ఇలాంటివి ఆచరిస్తున్నావు? ఒక్కడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక్కడు కూడా ఇలాంటివన్నీ. అందుకే తెలుగులో సామెత చెప్పిన దేవుడికి పెట్టాలి చెప్పండి, దెయ్యాన్ని పెట్టే దెయ్యం నీ బందెట్టాలి. దేవుడికే పెట్టు, మళ్ళీ దెయ్యానికి ఎందుకు పెడుతున్నావు? నువ్వెందుకు దెయ్యానికి పెద్ద పెట్టేస్తున్నావు? ఈ టైంలో గమనించండి, ఇశ్రాయేలుకి ఇచ్చిన దేవుడు పనిష్మెంట్ చెప్పిన ఐగుప్తుల్ని చంపేస్తున్నప్పుడు, దేవతలను తీసేస్తున్నప్పుడు, దేవతలతో పాటు ఐగుప్తి సంతానాన్ని కూడా అంతం చేస్తాను, ఐగుప్తితో పాటు ఇశ్రాయేలు మిమ్మల్ని కూడా చెప్పండి అంతం చేస్తాను. కానీ మిమ్మల్ని నేను ఏమీ చేయకుండా ఉండాలి అంటే
మీకు ఒక షరతు పెడుతున్నాను, అది పాటించాను. ఏంటి ఆ షరతు అంటే, మీరు ఒక గొర్రె పిల్లని తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? ఒక గొర్రె పిల్ల. అది మొదటి నెల 10వ తారీఖు 14వ తారీఖు వరకు ఉంచి సరిగ్గా 14వ తారీఖు సాయంకాలం అందు దాన్ని మీరు బలెయ్యాలి. అది ఎప్పుడైతే బలేస్తారో మీరు కుటుంబాలుగా కూటం పెట్టుకుని, ఆ కూటంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే, వధించిన గొర్రె పిల్ల మాంసం తినాలి. ఆ రక్తాన్ని అడ్డు కమ్ముకి నిలువు కమ్ముకి పుయ్యాలి, అడ్డు కమ్ముకి నిలువు కమ్ముకి పుయ్యాలి. ఆ రక్తాన్ని పూసి రక్తం వెనకాలకు పోయి ఆ మాంసాన్ని తినాలి. ఏ కుటుంబం అయితే ఇది పాటిస్తాదో వాళ్ళు నా ఉగ్రతలో పడకుండా బతుకుతారు. మరణ దూత వాళ్ళ మీదకి రాకుండా బతుకుతుంది. ఎవరైతే పాటించరో వాళ్ళందరూ ఐగుప్తులతో పాటు చేస్తారు. ఇప్పుడు బాగుండండి, సేమ్ ఇప్పుడు మనం అదే చెయ్యాలి. ఇప్పుడు మీకు డౌట్ రావాలంటే, మమ్మల్ని పస్కా చేయమంటున్నావు నువ్వు అనుకుంటారు. నేను పస్కా చేయమంటావు, పస్కా కన్నా గొప్పదంటే, ఇప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోండి, నేడో రేపో దేవుని ఉగ్రత ఈ లోకం మీదకి రాబోతుంది. ఆ లోకం మీదకి వస్తున్నప్పుడు లోకం మీద పడుతున్న ఉగ్రత నీ మీద, నా మీద, సంఘం మీద పడకుండా ఉండాలి అంటే మనం కూడా రక్తములో చేతులు ముంచాలి, మాంసాన్ని భుజించాలి. రక్తములో చేతులు ముంచాలి, మాంసాన్ని భుజించాలి. రక్తంలో చేతులు ముంచి మాంసాన్ని భుజించాలి అంటే మనము కూడా ఒక గొర్రె పిల్ల దగ్గరికి రావాలి. ఆ గొర్రె పిల్ల పేరు నజరేయుడైన యేసు. ఎక్కడికి రావాలి నువ్వు గుర్తుపెట్టుకంటే, ఇప్పుడు ఆయన రక్తము శరీరము ఏమై ఉందో తెలుసు సంఘంలో? రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసము, శరీరానికి సాదృశ్యంగా చెప్పండి రొట్టె. ఈ రొట్టె ద్రాక్షరసంలో ఎవడైతే చేతులు ముంచుతారో, ఏ కుటుంబాలైతే చేతులు ముంచుతాయో, ఎవరైతే ఈ ప్రభురాత్రి సంస్కరణలో పాల్గొంటారో వాళ్ళు బతుకుతారు. మిగిలిన వారు చెప్పండి, రెండవ రాకుళ్ళు ఎగిరిపోతారు. మరి నేను మళ్ళీ చెప్పిన ముగిస్తున్నాను. రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలంటే ముందు నువ్వేం చేయాలి? బాప్టిజం తీసుకోవాలి. నేను ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను. ఇంకా ఎవరైతే ఇక్కడ బాప్టిజం తీసుకోకుండా పిల్ల పాపలతో కూర్చున్నారో, ఈ పదం మందగదు కానీ అంటున్నాను నేను, ఇంకా బాప్టిజం తీసుకోకుండా ఎవరైతే ఇక్కడ అందరూ కూర్చున్నారో, మీ అందరికీ త్వరలో దీపావళి ఉంది, రెడీగా. ఏ ధీమాతో బతుకుతున్నావు? నీకు బాప్టిజం తీసుకోలేనంత పొగరేంటి, ధీమా ఏంటి? నీకు సిమ్టమ్స్ కనిపించట్లేదా? నీకు గుర్తులు తెలియట్లేదా? ఒక పక్క యుద్ధాలా, ఒక పక్క రోగాలా, ఒక పక్క హత్యలా, ఒక పక్క మనుషులే మృగాలుగా మారుతుంటే ఇవన్నీ దేనికి సంకేతాలు? ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడని అర్థమైనప్పుడు నీ బిడ్డకి ఇంకా బాప్టిజం లేదా? నీకే ఇంకా బాప్టిజం లేదా? మీకు ఎంత వాక్యాలు విన్నా మీకు బాప్టిజం తీసుకోవాలనిపించలేదా? ఆయన వచ్చే సమయానికి ఎవడైతే సహవాసంలో లేడో నీ బ్రతుకు అడ్రస్ గల్లంత అయిపోతాది. మిమ్మల్ని బెదిరించడానికి నేను చెప్పట్లేదు, మునుపు జరిగిందే చెప్పండి, మళ్ళీ జరిగిపోద్ది. ఇది న్యూటన్ లెటర్ను బట్టో ఎవరో మేధావి చెప్పిన దాన్ని బట్టి కాదు, కానీ బైబిల్లో దేవుడు చెప్పినట్టే చెప్పండి, జరగబోతుంది. ఐగుప్తి మీదకి ఉగ్రత వచ్చే ముందు హెచ్చరిక దారి చేసి చెప్పాడు. రాకడ వచ్చే ముందు కూడా గుర్తుపెట్టుకోండి, ఆయన రాకడ గుర్తులు 2000 సంవత్సరాలు హెచ్చరిస్తూనే. అందుకే ఇక్కడ రాస్తున్నాడు ఏమన్నా, ఒక్కసారి చూడండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక ముగిద్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుండి, మీరు పులిపిండి లేని వారై క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా బలుపసు వధింపబడి ఉండును. నిలువు కమ్ముకి అడ్డు కమ్ముకి ఆయన రక్తము చేత ఏలాడిపోయాడు. ఆ రక్తం వెనకాలకి ఆ రొట్టె దగ్గరికి నువ్వు రావాలి. ఇక్కడ రొట్టె అనగానే గుర్తుపెట్టుకోండి, ఆ గొర్రెపిల్ల శరీరం క్రీస్తు శరీరము, ఆ రక్తము క్రీస్తు రక్తానికి సాదృశ్యము. ఇప్పుడు దీని వెనక రావాలి, ఈ నిజమైన పస్కా వెనక్కి రావాలి. కనుక పాతదైన పులిపిండితోనైనను మీరు వండొద్దు. ఎందుకే పులిపిండి 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 అంటే ఏంటి? పులిపిండి అంటే చదవనికి ఎందుకు,
దుర్మార్గత అయినను దుష్టత్వమైనను పులిపిండితో కాక, పులిపిండి అంటే ఏంటి? దుర్మార్గం పనులు మానే, దుష్ట కార్యక్రమాలు మానే, ఇక లోకంలో జరిగే నీచమైన కార్యక్రమాలు చూడడం మానే. ఇది పులిపిండి. నీ చూపుల జాగ్రత్త, నీ మాటల జాగ్రత్త, నీ నిర్ణయాల జాగ్రత్త, నువ్వు 10 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు జాగ్రత్త. ఈ పులిపిండి కార్యాలు నీలో ఉండడానికి వీల్లేదు. ఆయన వస్తున్నాడు. ఆయన వస్తే, నీలో పులిసిన పిండి ఉంటే, నీ దుర్మార్గత ఉంటే, ఈ దుష్టక్రియలుంటే, ఈ దుష్ట యుగంలో నువ్వు కూడా పాలు పంపులు పొందితే, దుష్టులతో పాటు, దుష్టుడితో పాటు నువ్వు కూడా నశించిపో. అందుకే అంటున్నాడు, ఎలా ఉండాలట? నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో ఏ నిజమైన పస్కా అంటే ఏంటి? ప్రభురాత్రి సంస్కరణలో పాల్గొనండి. మీరు వారాన్ని తీసుకుంటున్నారో, నెలకి తీసుకుంటున్నారో, మీ సహవాసం ఎప్పుడు తీసుకుంటున్నారో తెలియదు, కానీ తీసుకునే సమయానికి ఇంకా ఈ ప్రాంగణంలో ఎవరైతే బాప్టిజాలు లేవో త్వరలోనే బాప్టిజం తీసుకోండి. ఆయన వస్తున్నాడు, త్వరలో వస్తున్నాడు. మీరు బాప్టిజం తీసుకోకుండా మీరు ఇంకా ధీమాగా ఉంటేనే, మళ్ళీ చెప్తున్నాను, లూజుకున్న ఉరుతాడు మెడలో వేసుకుని పరిగెడుతున్నారు. ఏదో కూడా జుమ్ముని బిగిస్తుంది. ఆ రోజు లాస్ట్ రోజు అయిపోతుంది. గుర్తుపెట్టు, 2 ఖచ్చితంగా జరిగితే, ఒకటి ఆయన అయినా రావచ్చు, నేనైనా పోవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి జరగవచ్చు. ఒకటి మనమైనా ఎగిరిపోవచ్చు, లేదా ఆయన రావచ్చు. ఈ టైంలో నువ్వు బాప్టిజం తీసుకోకుండా ఉన్నావంటే నువ్వు ఏ ధీమాతో ఉన్నావు చెప్పు. తీసుకొందుకే ఐగుప్తి కార్యాలు మనం చూస్తుంటే మనకు కనబడుతుంది ఆయన త్వరలోనే రాబోతుంది. మళ్ళీ తీర్పు తెచ్చిపోతుంది. ఇప్పుడు ఐగుప్తి కాదు, చెప్పండి, ప్రపంచానికి తీర్పు తెచ్చిపోతుంది. ఇది బయట ఏమనుకుంటున్నారంటే పసిఫిక్ సముద్రం నుంచి పాము వస్తుంది అనుకుంటున్నారు, ఆకాశం నుంచి రాయి వస్తుంది అనుకుంటున్నారు, భూకంపం వస్తుంది, యుద్ధాలు జరుగుతాయి, ఇది అనుకుంటున్నారు. కానీ సంఘంగా దేవుడు మనకు చెప్పాడు, ఇవేమీ కాదు. మనం చెప్పింది చెప్పిన ఆయన వస్తున్నాడు.